దేశంలోనే అరుదైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు. నిత్యం ప్రజల కోసం తప్పించే పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. తను పార్టీ పెట్టిన క్షణం నుంచి ఈ రోజు వరకు నిత్యం ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా అక్కడ ముందుగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా కూడా దానికోసం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. తన తండ్రి చనిపోయిన నాటి నుండి తన తండ్రిని అభిమానించి ఆయన కోసం ప్రాణాలు వదిలేంత అభిమానం పెట్టుకున్న ఈ తెలుగు వాళ్ళకి అండగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని తను ఇచ్చిన మాట కోసం ప్రాణాలు తెగించి రాజకీయ పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పచ్చు. జగన్ అంటే పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. ఈరోజు జగన్ అన్న ఉన్నాడు అన్న భరోసాతో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా దాని గురించి మాట్లాడటానికి, ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని ప్రజలు ఈరోజు అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో మీరు చూస్తే అధికార పక్షానికి మరి ఈరోజు నీళ్లు తాగిస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తప్పు చేయాలి అంటే అధికార పక్షం 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. అసెంబ్లీ పెట్టాలి అంటే ఎక్కడ ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎండగడతారన్న భయంతో ఈరోజు అధికార పక్షం పారిపోయే విధంగా ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ వెన్నుపోటు వీరుల వీపు మీద వాత పెట్టే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ దేశంలోనే ఇంత పోరాట పటిమ కలిగిన ప్రతిపక్ష నాయకుడు, అలాగే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల గురించే పోరాడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారనే మనం చెప్పచ్చు. ఆయనకి మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు ఈ తెలుగు ప్రజలకి అండగా ఉంటూ మంచి పరిపాలన అందించాలని మేము, అలాగే ఆయన అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాం. మరి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ డిసెంబర్ 21 ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కుమారుడు, మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఎందుకంటే ఈరోజు పడుతున్న బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రం అధిగమించాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అధిగమించాలంటే ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు రావాలా. మాట తప్పని, అబద్ధాలు ఆడని, ఒక మాట కోసం, ప్రజల కోసం కనీసం ఎక్కడ కానీ మెడము తిప్పని నాయకుడు అంటే ఉన్నారంటే ఈ భారతదేశంలో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పల్లె ఒకటి చెప్తారు. అందుకే ఈరోజు స్వచ్ఛందంగా చాలామంది కూడా ఈరోజు మనం చూస్తున్నాము. దాదాపు ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, అదేవిధంగా సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 44వ జన్మదినం పురస్కరించి చాలా బ్రహ్మాండంగా ఈరోజు పార్టీ అభిమానులు, శ్రేణులు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు ఒక హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచడం కానీ, రక్తం బ్లడ్ డొనేషన్ కానీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానీ అనేక అంశాలపై సేవా కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ అభిమానులు చేస్తున్నారు. మళ్ళీ కూడా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆశీస్సులు అందించాలని, దేవుడు చల్లగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కుట్ర పాలనను అంతమొందించాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అన్ని దేవాలయాలు కూడా పూజల కార్యక్రమం జరుగుతుంది. సో అందరూ కూడా ముఖ్యంగా మా నియోజక ప్రజలు కూడా ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా చేస్తున్నారు. అది రాష్ట్రం అందరూ కూడా మరోసారి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు ఎంతో ఆనందంగా పండగలాగా జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై పేద ప్రజల ఆశ నెరవేర్చడానికి వైఎస్ రాజశేఖర గారి గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా చేసుకుంటూ రైతులు, పేద ప్రజలు అందరి ఆశ నెరవేర్చడానికి వచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి నగరంలో కూడా ఆయన కావాలి, ఆయన వస్తే వైఎస్ రాజశేఖర గారి ఆశ నెరవేరుస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాంటి నేత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పుట్టినరోజు ఎంతో ఆనందంగా ఒక పండగలాగా, మామూలు ఒక పండగలాగా జరుపుకున్నాం. అంటే అలాంటి నేత కావాలి మాకు అని చెప్పేసి
అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తే ఈ పార్టీకి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. కానీ ఆయన అబద్ధం చెప్పను, నీతిగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ఆయన ఎంతోమంది అభిమానిస్తున్నారు. మరి వైఎస్ రాష్ట్ర ఆశ నెరవేర్చాలంటే ఇతను ఒక్కడే, ఇంకెవరు లేరని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో ఉండాలని చెప్పేసి, రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.